నా పేరు షేక్ హుమైన్ బాషా. గ్రామ వార్డు వాలంటరీ రాష్ట్ర అధ్యక్షుడిని. నాది బాపట్ల జిల్లా, చీరాల నియోజకవర్గం, వేటపాలెం పంచాయతీ, వేటపాలెం గ్రామం సచివాలయంలో విధులు నిర్వహిస్తాం వాలంటరీగా. ఈరోజు పేపర్లో ఒక స్టేట్మెంట్ వచ్చిందండి. గ్రామ సర్పంచ్ల అధ్యక్షులైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ వాలంటరీ వ్యవస్థను రద్దు చేయమని చెప్పి ఈ స్టేట్మెంట్ చూసామండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా మొన్న 30 రోజుల క్రితం కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అయ్యా మీకు ఎందుకయ్యా వాలంటరీ వ్యవస్థ మీద అంటే అంత చిన్న చూపు? మేము ప్రభుత్వానికి ప్రజలకే పనిచేసాం కానీ ఎటువంటి పార్టీలకు పనిచేయలేదు. ఫస్ట్ మీరు గమనించండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాకు ఉద్యోగాలు ఇవ్వాల, ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వం తెచ్చిన ఏదైతే నవరత్నాలు ఉన్నాయో ప్రజలకి కుల మతాలు ప్రాంతాలు భేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా, భిన్నత్వంలో ఏకత్వం లాగా మేమంతా వ్యవస్థని ముందుకు నడిపించి వాళ్ళందరికీ పథకాలు సమయానికి చేరవేశామయ్యా. మీరు అది ముందు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి వాలంటరీ వ్యవస్థ మీదే మీరు ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు. మీరు మాకు తండ్రి లాంటి వారు. మీరు ఆ పొజిషన్లో ఉండి మేము ఏ రోజన్నా ఫలానా వ్యవస్థను తీసేయమని చెప్పామా? ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే ఆ వ్యక్తికి క్రమశిక్షణ చర్యలు తీసుకోండి కావాలంటే. అంత పెద్ద వ్యవస్థ ఎక్కడ తప్పు చేసిందండి? ఆ వ్యవస్థ మీద అంత చిన్న చూపు ఎందుకు మీకు? ఈరోజు వాలంటరీ వ్యవస్థ అంటే 2,60,000 మంది కుటుంబాలు రోడ్డున పడతాయండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ 2,60,000 మంది ఇంటూ కుటుంబంలో నలుగురు, 4 అంటే దాదాపు ఎంత అండి? 10 లక్షల మంది రోడ్డు మీద పడతారు ఆ కుటుంబం మొత్తం కలిపితే. ఈరోజు మా వ్యవస్థ మేము ఎవరిని తీసేయమని చెప్పడం కానీ, ఒకరిని కింద చూపు చూడమని మేము ఎక్కడా చెప్పట్లా. మేము ఒకటే అంటున్నాం, మా వ్యవస్థని పునరావృతం చేయండి, మమ్మల్ని కాపాడండి, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అంటున్నామే కానీ మేము ఎవరి గురించి మేము మాట్లాడుతున్నా. మీరు మా వ్యవస్థ మీద ఎందుకు సార్ అంత కష్టగట్టారు? మేమేం తప్పులు చేశాం చెప్పండి మీరు? ప్రజలకు మంచి చేయడం తప్ప, ప్రజలకు పథకాలు ఇవ్వడం తప్ప, ప్రజలకు పెన్షన్లు ఇవ్వడం తప్ప, ప్రజలకు ఇల్లు ఇవ్వడం తప్ప, స్థలాలు మంజూరు చేయడంలో వాలంటరీ ముఖ్య పాత్ర పోషించి నిరుపేదలకు ఇవ్వడం తప్ప మేము చేసింది ఇది తప్పులా? అవినీతులు చేయాలా? చెప్పండి. లేకపోతే ఏం చేయాలి మేము? అంటే మంచి చేయడం తప్పంటారా మీరు? ఇది పూర్తిగా ఖండిస్తున్నాం రాజేంద్ర ప్రసాద్ గారు. ఇది ఇంకోసారి మీరు చేయమాకండి. ఇలాంటి పనులు చేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మేము 100% చెప్తున్నాము, దీన్ని ఖండిస్తాము. ఉద్యమం చేయాల్సిన పరిస్థితి తీసుకురామాకండి. మేము ప్రభుత్వాన్ని సానుకూలంగా వేడుకుంటున్నాం, అయ్యా బాబు అమ్మ అని. మీరు ఆ విధంగా కాకుండా ఈ వాలంటరీ వ్యవస్థ మీద ఎవరైనా సరే చిన్న చూపు చూస్తే 100% ఉద్యమం చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.